మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 88 12th చాప్టర్ 12వ అధ్యాయమైన భక్తి యోగం. భక్తి యోగం ఇప్పుడే మొదలు పెడుతున్నాము. బిగినింగ్ ఇది ఫస్ట్ శ్లోకం. అనన్య భక్తి సాధన గురించి చెప్తున్నారు ఇక్కడ. అనన్య భక్తి సాధనలో ఒక చక్కటి మార్గం ఉంది. చాలా మనకి డౌన్ టు ఎర్త్ ప్రాక్టికల్ మార్గం అది. మనం గుళ్ళకి గోపురాలకి వెళ్ళలేకపోయామే, అయ్యో మనం తీర్థయాత్రలు చేయలేకపోయామే, ఫలానా పుణ్యక్షేత్రం చూడలేకపోయామే అనేది అస్సలు ఏమీ బాధపడకుండా ఉన్న చోటే మనం చేసే పనిలోనే చక్కగా ఎలా చేసుకోవాలి దైవారాధన, ఆ భక్తిని ఎలా నిర్వర్తించాలి అని చక్కగా చెబుతున్నారు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఎవరు మన ఎదురుగా వస్తారో, మన పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, పని వాళ్ళు కావచ్చు, వాళ్ళ అన్ని రూపాలు, కనిపించే అన్ని రూపాలని కూడా ఆ విశ్వరూపుడైన భగవంతుడి రూపాలే ఇవన్నీ అని ధ్యానం చేయాలట. ప్రతి మనిషిని, ప్రతి జీవిని చూసినప్పుడల్లా ఏదో కాక్రోచ్ వచ్చింది, ఒక బల్లి వచ్చింది, ఒక పిల్లి వచ్చింది, ఏదొచ్చినా కూడా ఓహో ఈ సృష్టిలో భగవంతుడి రూపమే కదా ఇది కూడా, ఆయన తప్ప ఇంకోళ్ళు లేరని మనకు కూడా తెలుసు కదా. ఉన్నవాడు ఒక్కడే అని తెలిసినప్పుడు వేరే వేరే రూపాలతో ఆయనే ఉన్నాడు అని తెలుసుకోవడం అనేది కొంచెం వివేకము కదా, అది కొంచెం విజ్డమ్. అది మనం కాదనుకుంటే ఎట్లా, అంత మాత్రం కూడా లేకపోతే అంతటా ఉన్నవాడు ఆయన అయినప్పుడు ఈ జీవులు మాత్రం విడిగా ఉన్నాయని ఎట్లా అనుకుంటా. మనకు కొంతమందికి కాక్రోచెస్ చూస్తే అసహ్యం, కొంతమందికి బల్లులు చూస్తే అసహ్యం కావచ్చు. అసహ్యమైనా కూడా ఆ రూపం ఆయిందే. నిన్ను అసహించుకోవద్దు, ఇవాళ నుంచి దండం పెట్టి ఆ బల్లికి హారతి ఇవ్వమని ఎవ్వరూ చెప్పటల్లా. అది ఊరికే గుర్తుపెట్టుకో, ఆ దైవమై ఉన్నాడు, ఆ రూపం కూడా దైవం రూపమే. ఆయన కానిది ఇక్కడంటూ ఏమీ లేదు, సమస్తము ఆయన రూపాలే అనేది మళ్ళీ 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 అంటే మనకి ప్రతి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడల్లా, ఒక మనిషి కానీ ఒక జీవి కానీ ఏది వచ్చినా సరే ఓహో ఇది భగవంతుడి స్వరూపమే కదా. ఇంక్లూడింగ్ ఒక సిచ్యుయేషన్ కూడా, అయ్యో దేవుడా మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి వచ్చిందే అనిపిస్తుంది కొన్ని పరిస్థితుల్లో. ఓహో ఇది ఈ పరిస్థితి కూడా దైవస్వరూపమే కదా. ఆ విశ్వరూపుడి రూపాల్లోనే ఇవి విశ్వంలో విశ్వంగా ఎవరైతే ఉన్నారో ఆయన రూపాల్లోనే, ఆవిడ రూపాల్లోనే ఇది కూడా ఒకటి కదా అని తిప్పించుకుంటూ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లే. అలా అనిపించిన దాన్ని అలా అనుకోకుండా ఇలా అనుకోవడం అలవాటు చేసుకుంటే చాలు. ఎంత తేలిక మార్గమో న్యాయంగా మనం అనుకుంటే ఈ సాధన మనకి చాలా చక్కగా చేతుల్లోకి అందుబాటులోకి వస్తుంది. తర్వాత ఇదంతా కూడా ఎట్లాంటి వాళ్ళకి అని చెబుతున్నారంటే, ఈ సాధన ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా ఏ పని చేసినా నాకేం లాభం అని అడిగే వాళ్ళకి ఈ సాధన కాదు అని చెప్తున్నారు. అక్కడ ఇంకా దేవుడు ఎక్కడుంటాడు, నాకు అనే మాట 24 గంటలు మనం దాని మీదే దృష్టి పెట్టి పనులు చేసుకునే వాళ్ళకి ఇది కాదు. కొంచెం దాంట్లోంచి బయటకు వచ్చినప్పుడు స్వలాభం కోసమే కాదు మనం పనులు చేస్తూ ఉంటే వచ్చే లాభం ఏదో వస్తుంది అని తెలుసుకున్న వాళ్ళకి, అందుకే 12వ అధ్యాయంలో చెప్పారు ఈ ముక్క. ఇప్పుడు ఇవన్నీ చదువుకున్నాం కాబట్టి మనం కొంచెమైనా మన బుర్రకెక్కి ఉంటే, ఓహో మనం చేసే పని మనకే ఉపయోగించాలనే స్వార్థాన్ని తీసేయాలి. అది పైగా అసలు ఎవరి చేతుల్లో ఉంది ఆ రిజల్ట్ అనేది, పరమాత్మ చేతుల్లో ఉంది. ఈ పనికి ఇదే ఫలితం అని ఎవడు ఎక్కడ రాసి పెట్టలేదు. అప్పటికప్పుడు నీకేది కావాలో అది దైవం ఇవ్వాలి, మనం తీసుకోవాలి. అట్లాంటిది నాకు ఇదే కావాలి, నేను దీనికోసమే ఈ పని చేస్తాను అంటాం తెలివి తక్కువతనం కదా. తండ్రి నేను ఈ పని చేస్తున్నాను, నిన్ను తలుచుకొని చేస్తున్నాను, నీ ఇష్టం నువ్వేం చేస్తావో, ఇంకా కూడా నీకు కోరిక ఉంటే ఈ కోరికతో చేస్తున్నాను స్వామి, కానీ విషయం నీ చేతుల్లో ఉంది కదా, నేను దాన్ని కోరను అనుకోవటం కూడా ఒక అద్భుతమైన సాధన. ఇక్కడ సూక్ష్మ బుద్ధితో ఇక్కడ ఏం ఉపదేశించారో దాన్ని తెలుసుకోవాలి. ఇంక నుంచి మీరు ఆలయాలకు వెళ్ళొద్దు, తీర్థయాత్రలకు వెళ్ళొద్దు అని కాదు అర్థం. వెళ్ళలేకపోతే బాధపడకుండా ఉండి చక్కగా నీ ఎదురుగా ఉన్న సాధన చేసుకోవచ్చు. ప్రతి వాళ్ళు తీర్థయాత్రలు చేయలేరు కదా, డబ్బులు ఉండవు చేతిలో, వసతి ఉండదు, వెళ్ళటం తెలియదు, ఎవరైనా ఒకళ్ళు దగ్గరుండి తీసుకెళ్ళాలి. ఇలాంటివి అనేక సమస్యలు ఉండి వాళ్ళు మనసులో బాధపడతారు, అయ్యో నేను చేయలేకపోయాను, వాళ్ళందరూ వెళ్ళారు నేను వెళ్ళలేదే. అటువంటి వాళ్ళకి చక్కని సాధన చెబుతున్నారు. అంతకంటే గొప్ప మార్గం అమ్మా ఇది. నువ్వు తీర్థయాత్రలు వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎదురుగా ఎవరొస్తే వాళ్ళని భగవంతుడే అని గుర్తుపెట్టుకుంటూ ఉండు. అది ఏదో ఊరికే సాధన కోసం చెప్తూ ఉన్న విషయం కాదు, అది నిజంగా భగవత్ స్వరూపమే.
మనం ఇన్నాళ్ళు పొరపాటు పడి వేరే వాళ్ళు నా కూతురు, నా కొడుకు, నా మిత్రువు, నా శత్రువు అని అనుకుంటూ ఉన్నాం. కానీ అది కాదు విషయం, ఉన్నది భగవత్ స్వరూపమే అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అంతకు మించిన సాధన లేదు. దీన్ని భక్తి సాధన అంటారు. భక్తి అంటే ఏమిటి? దైవాన్ని సర్వత్రా సర్వకాలాల్లోనూ గుర్తుపెట్టుకోవడానికి ఆయనే మనకు ఒక మార్గం ఇచ్చాడు. చక్కగా భగవద్గీతలో ఆయనే చెప్పాడు, ఇలా చేసుకోండి, నేను ఎప్పుడూ ఉన్నాను, సర్వత్రా ఉన్నాను, ఎప్పుడూ కనబడుతూనే ఉంటాను మీకు ఏదో ఒక రూపంలో. నా రూపాన్ని చూడండి, నన్ను చూస్తే నేను కనపడతా, మీరు వేరే వాళ్ళని చూస్తే మీకు వేరే వాళ్ళు కనపడతారు. నన్ను చూసి నా తర్వాత మీరు ఎంత రోల్ ప్లే అయిన తర్వాత వాళ్ళు మీ కూతురునో కొడుకునో చూసుకొని మీ రోల్ ప్లే మీరు చేసుకోండి, అది ఎవరు కాదనట్లే. కానీ అసలు విషయం మర్చిపోకూడదు. ఇక్కడ ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం అనుకుంటా. ఒక నాటకం వేస్తూ ఉంటాం, ఆ నాటకంలో పాత్రధారి తనెవరో మర్చిపోడు కదా. అలాగే ఎదురుగా కనపడింది భగవత్ స్వరూపమే అని మర్చిపోకుండా, ఓహో ఈ రూపంలో వచ్చాడా ఆయన, అప్పులవాడి రూపంలో వచ్చాడా, ఓహో పక్కింటి వాళ్ళ రూపంలో వచ్చాడా, ఓహో నా కూతురు రూపంలో వచ్చాడా అని గుర్తుపెట్టుకోవటమే, ఇంకేమీ చేయక్కర్లే. ఒక మనోభావాన్ని కొద్దిగా యాటిట్యూడ్ కొంచెం మార్చుకోవటమే. ఎంత బాగా చెప్తూ ఉన్నారు. అది పూర్వం ఒక భక్తురాలు జీసస్ క్రైస్ట్ని పాపం పిలిచిందిట, ఆయన్ని భోజనానికి పిలిచి అందరినీ కూడా ఆయన్ని కలవటానికి రావాలని స్నేహితుల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిచింది. ఎంతో శ్రద్ధగా వింటూ ఉంది ఆయన బోధలన్నీ కూడా. కానీ వాళ్ళ చెల్లెలు వీళ్ళందరికీ ఆవిడ చెల్లెలు వీళ్ళందరికీ అరేంజ్మెంట్స్ చేస్తూ కిచెన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆవిడ వచ్చి ఆయన ఏం బోధిస్తున్నారో వినటానికి ఆవిడకి అవకాశం రాలేదు. ఆవిడ కూడా ఆ పనే ముఖ్యం, మరి నలుగురికి భోజనాలు కావాలంటే అరేంజ్మెంట్ చేయాలి కదా, వెళ్ళి అక్కడ కూర్చోవటం కాదు కదా, ఆయన ముందర జరగవలసిన పని కూడా ఉంది కదా. ఈ కార్యక్రమం జరగాలంటే నా వంతు సహాయం నేను ఇది చేయాలి కదా అనుకుని ఆవిడ కిచెన్లో పనులు చేసుకుంటూ ఉంటే జీసస్ క్రైస్టే ఆవిడ దగ్గరికి వెళ్ళారట. అమ్మా, నేను అక్కడ చెప్తూ ఉన్నాను, నేనేం చెబుతున్నానో నువ్వు అది ఇక్కడ చేస్తూ ఉన్నావు. మా కూర్చొని కబుర్లు వినటం కాదు, కూర్చొని బోధలు వినటం కాదు, చెయ్యవలసిందేమిటి అది చేసుకుంటూ పోవటం అసలైన సారం అని అర్థం ఇక్కడ. అది చెప్తూ ఉన్నారు ఆ స్టోరీ. సో అంతేగాని నువ్వు అందరిలో జీసస్ క్రైస్ట్ని చూసి సేవలు చేస్తూ ఉన్నావు అని అర్థము ఆయన మాటలకి. ఆవిడ కూడా ఆ దృష్టితోనే చేస్తుంది, అందరినీ వేరే వాళ్ళుగా చూడాల. వీళ్ళందరికీ నేను చేయాల్సి వచ్చిందే, అయ్యో నేను నాకు కావాలి, నేనా బోధలు వినాలి, అయ్యో నేనేదో మిస్ అయిపోతున్నాను, ఈ భావాలన్నీ లేకుండా ఆవిడ ఎప్పుడైతే ఆవిడ ఇంకొకరి కోసం చేస్తుందో అప్పుడు పరమాత్మ కోసం చేసినట్టే, జీసస్ క్రైస్ట్ కోసం చేసినట్టే అన్నమాట. అంతే, అది అతనికి చెందుతుంది నిజంగా, పరమాత్మకి, ఆ పరమ గురువుకి చెందుతుంది. కానీ గురువుగారు తన దేహానికి కాళ్ళు విసిగించుకోవడం, తనకి సేవలు పర్సనల్గా చేయించుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఎవరికి చేసినా అది తనకే చేస్తున్నట్టుగా ఆయనకి తెలుస్తుంది మన శ్రద్ధని బట్టి, అంతకంటే ఇంకేం లేదని చెబుతున్నారు. వ్యక్తుల్లో మనుషులు దైవాన్ని చూస్తూ ఉన్నప్పుడు చిన్న పరిమితమైన దేహాలు కనబడతాయి మనకి. ఈ దేహం దేవుడే, ఆ దేహం దేవుడే అనుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా మనుషులకి అనేక రకాల గుణాలు ఉంటాయి. ఈ గుణాలన్నీ కలిపి దేవుడికి ఒక పేరు పెట్టారు. గుణాలతో, రూపంతో, నామంతో కూడిన ఈ సృష్టిలో ఉన్న దేవుడికి ఒక పేరుంది, సగుణ బ్రహ్మము, సగుణ పరబ్రహ్మము అంటారట ఆయన్ని. ఎంత చక్కని మాట చెప్తూ ఉన్నారు. సగుణము అంటే గుణాలున్నాయి, రూపం ఉంది, అన్నీ ఉన్నవాడు ఉన్నటువంటి సగుణ పరబ్రహ్మము అని పిలవాలట ఆయన్ని. అంటే ఎవరిని పిలుస్తున్నాం మనం సగుణ పరబ్రహ్మం అని? మనకు ఎదురుగా కనపడే వస్తువుల్ని, మనకు ఎదురుగా కనపడే రూపాలని, వాటి పేర్లని, వాళ్ళ స్వభావాల్ని, వాళ్ళ గుణాలని అన్నిటినీ మనం సగుణ పరబ్రహ్మంగా తెలుసుకుంటున్నాం. నిప్పు కాలటం అనేది సగుణ పరబ్రహ్మం యొక్క లక్షణం. అగ్ని అనేది ఆయన యొక్క రూపం. వాయుదేవుడు ఆయన రూపమే, ఆ వరుణదేవుడు అది నీళ్లగా ఉన్నవాడు ఆయన రూపమే, గాలి స్వరూపం ఆయన రూపమే, ఈ ఆకాశం అనేది ఆయన రూపమే, ఈ భూమి అనేది, పంచభూతాలన్నీ కూడా ఆయన రూపాలే అని గుర్తు తెచ్చుకోవటం ఒకటి. దీన్ని మొత్తాన్ని కలిపి, అంటే వస్తువుగా కనపడుతుంది, దానికి ఒక పేరు ఉంటుంది, దానికి ఒక గుణం ఉంటుంది, ఇవన్నీ కూడా దానికి కొన్ని గుణాలు ఉంటాయి, అన్నీ కలిపి సగుణ పరబ్రహ్మము అంటారు.
ఈ సగుణ పరబ్రహ్మం కంటే అతీతంగా, అంటే బియాండ్ దిస్ సగుణ పరబ్రహ్మము దైవం అవ్యక్తుడుగా ఉంటాడు. అక్కడ కూడా అంటే ఓన్లీ సగుణ పరబ్రహ్మంగానే ఉంటాడు అని కాదు, సర్వత్రా ఉన్నవాడు అది కాకుండా కూడా ఉంటాడు. అంటే లోకంలోనికి వ్యక్తము కానివాడు, అవ్యక్తంగా ఉంటాడు. అంటే మన ఇంద్రియాలకి మన మనస్సుకి కనపడేవాడు కాదు, అంతే. అవి మనకి కనపడని వాడు, దృశ్యము కానివాడు. కొంతమంది ఏం చేస్తారంటే కనపడే వస్తువు భగవంతుడు ఎట్లా అవుతాడు, కనపడని వాడే నిర్గుణ పరబ్రహ్మమే దాన్ని ధ్యానం చేయాలి, ఆ వస్తువునే ధ్యానం చేయాలి, ఏ గుణాలు లేనటువంటి అవ్యక్త వస్తువుని ధ్యానం చేయాలి, దీన్ని జ్ఞాన మార్గం అంటారు, ఇది చాలా శ్రేష్టము అని అది పట్టుకుంటారు కొంతమంది. కానీ చాలా కష్టపడతారు అని చెప్తూ ఉన్నారు. చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది. అతని దాంట్లో ఎట్లాగొట్లా నిలబడి సమాధి సంపాదించాలి, దాంట్లో నిష్ట కుదరాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు విధాలైన సాధనలు చేసే వాళ్ళల్లో నిజంగా యోగం తెలిసిన వాళ్ళు ఎవరు అని అర్జునుడు ప్రశ్న చేశాడట. ఇక్కడ 1వ శ్లోకం అయిపోయింది మన భక్తి యోగంలో. అర్జునుడు ఏమని అడిగాడు, అవ్యక్త పరబ్రహ్మాన్ని ఉపాసించటం మంచి పద్ధతే, అలా కాకుండా సగుణ పరబ్రహ్మాన్ని ఉపాసించటం మంచిదే? ఈ 2 రకాల సాధనలు చేసే వాళ్ళల్లో నిజంగా యోగం తెలిసిన వాళ్ళు ఎవరు అని 1వ శ్లోకంలో అర్జునుడు కృష్ణ పరమాత్మని అడిగాడు. దానికి కృష్ణ పరమాత్మ ఇలా సమాధానం చెప్తూ ఉన్నారు. రెండిట్లో ఏ మార్గాన్నైనా నీకు ఏది ఇష్టమైతే అది నువ్వు తప్పకుండా పట్టుకోవచ్చు. కానీ ఏ మార్గానికి వెళ్తున్నావు నువ్వు అనేది కాదు అసలు ఇక్కడ ఇంపార్టెంటు. నాకు నీ మనస్సుని నా యందు సమర్పణ చేసి శ్రద్ధతో, ఉత్తమమైన శ్రద్ధతో సాధన చేస్తే ఈ 2 మార్గాల్లో ఏదైనా ఒకటే. నన్ను వదిలేసేసి నువ్వేదో ఎవరినో పట్టుకోవాలని సాధన చేస్తే అది ఏ సాధనైనా ఫలించదు. అంటే భగవంతుణ్ణి నమ్మి ఆయన చేతుల్లో అప్పగిచ్చి, నాయనా ఇవాళ నుంచి నేను ఇది చేయాలనుకుంటున్నాను, నువ్వే నాకు సహాయం చేయాలి, అడుగడుగున ప్రతి క్షణం నువ్వు ఉండి నన్ను కడతీర్చాలి అని ఆయనకి మనల్ని మనం అప్పజెప్పుకొని ఆయన్ని మర్చిపోకుండా ఏ సాధనైనా చేస్తే ఫలిస్తుంది. కానీ ఆఖరికి ఒక పుస్తకం చదివినా, ఒక గ్రంథం చదివినా కూడా పరమాత్మను తలుచుకోకుండా చదివినప్పుడు అది ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే అసలు విషయం జారిపోయింది. అక్కడ అక్షరాలు చదువుతున్నావు కానీ అర్థం నీకు జారిపోతుంది అని చెప్తూ ఉన్నారు. పరమాత్మ చక్కగా చెబుతున్నారు, నా యందు మనస్సు సమర్పణ చేసి, నాకు సమర్పణ చేసేసి ఉత్తమమైన శ్రద్ధతో, మంచి శ్రద్ధతో సాధన చేస్తే ఏ మార్గమైనా ఒకటే. కానీ నువ్వు అడిగావు కాబట్టి 2 మార్గాలకి తేడా నేను నీకు చెబుతున్నాను. ఒక చోట ఉంటాడు దైవము అని ప్రత్యేకం చెప్పడానికేమో వీల్లేదు, అంతటా ఉండేవాడు, వాడిని అవ్యక్త పరబ్రహ్మము అంటారు, కనపడని వాడు. అతనికి ఈ సృష్టి రూపాల్లో లాగా ఏ మార్పులు ఉండవు. ఊహిద్దామంటే అతను ఎలా ఉంటాడో ఊహించటానికి వీల్లేదు, ఊహించలేం, మనస్సుకు అందడు. నిశ్చలుడై అన్నిటి యందు ఉన్నాడు. నిశ్చలుడు అంటే చలనం లేదు, కదలకుండా ఉండేవాడు. ఇల్లు కట్టకముందు చోటు ఉంది, ఇల్లు కట్టిన తర్వాత కూడా ఇంట్లో అదే చోటు ఇంట్లో ఉంది, అట్లా అన్నమాట. ఒక్క చోటు ఎలా అయితే కదలకుండా ఉంటుందో ఆ రకంగా ఈ పరమాత్మ ఆ చోటు రూపంలో బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, ఏమీ తేడా లేదు. వాడిని ఎలా పట్టుకుని ఎలా ఉపాసన చేస్తావు, ఆకాశాన్ని ఎలా ఉపాసన చేస్తావు? నిశ్చలుడై అన్నిట్లో ఉన్నాడు. వానిని సాధించిన వాళ్ళు కూడా నన్నే పొందుతున్నారు. ఒకవేళ ఆ అవ్యక్త పరబ్రహ్మాన్ని నువ్వు శ్రద్ధతో నా యందు సమర్పణ చేసి సాధించిన నన్నే పొందుతున్నావు, నన్నే పొందాలి, వేరే పొందటానికి ఇంకెవరు లేరు. అదే రకంగా అట్లా కాకుండా అందరిలో సమబుద్ధిని సాధించిన వాళ్ళు కూడా నన్నే పొందుతున్నారు. అందరిలో సమబుద్ధి అంటే అందరిలో దైవాన్ని చూస్తున్నారు వాళ్ళు. చుట్టుపక్కల మన చుట్టూతా ఉన్న వాళ్ళ జీవులందరికీ మేలు కోరటం నేర్చుకుంటే నన్ను ఈజీగా పట్టుకోవచ్చు అంటున్నారు పరమాత్మ. ఎందుకంటే ఆ జీవుల్లో నేనే ఉన్నాను కాబట్టి నీకు తొందరగా పట్టు చిక్కుతాను నేను. అలా కాకుండా చుట్టూ ఎవరిని చూడకుండా అవ్యక్త పరబ్రహ్మాన్ని కోరి అందరూ జీవులని అశ్రద్ధ చేసి ఎంత కష్టపడతావు నువ్వు? చాలా కష్టమైపోతుంది, దుఃఖపడాల్సి వస్తుంది. ఎదురుగా ఉన్న రూపాన్ని నిర్లక్ష్యం చేసి అది నేనేననే జ్ఞానం లేకుండా ఎక్కడో కనపడని వాడు,
సర్వత్రా ఉండేవాడు. ఇది జ్ఞాన మార్గం అనే పేరుతో చేసేది దుఃఖాన్ని కలిగిస్తుంది తప్ప నేను అంటలేదు అంటున్నారు పరమాత్మ. నీ శ్రేయస్సు కోరి నేను ఇచ్చే మార్గాన్ని తీసుకో. నువ్వు మనుషులు వాళ్ళకున్న దినచర్య డే టు డే పనులన్నీ అన్నీ చేసుకోవచ్చు. చేసే మంచి పనులు ఏమీ మానక్కర్లేదు. నువ్వు చేసేవన్నీ చేయొచ్చు. కాకపోతే నువ్వు చేసే మంచి చెడ్డలన్నీ నాకు వదిలేసేయి. జడ్జిమెంట్ ఆపేసాను. దీనివల్ల ఏమొస్తుంది, దానివల్ల ఏమొస్తుంది, పొరపాటు చేశానేమో అన్నీ వదిలేసాను. నేను పొరపాటు చేయటం ఏంటి? పరమాత్మకి చెప్పా కదా, ఆయన నా చేయబట్టుకొని ఉంటే నేను చేయటం ఏమిటి? అసలు ఒక మంచి పని నేను చేయటం ఏమిటి, ఒక చెడ్డ పని నేను చేయటం ఏమిటి అనే స్థితికి వచ్చేసాయి నువ్వు. అదే నీకు శ్రేయస్సు. అది తప్పకుండా నీకు మేలు కలిగిస్తుంది. దీన్నే అనన్య భక్తి మార్గము. నీకు పనుల మీద కన్నా దృష్టి నా మీద ఉంటే చాలు, పనులు కూడా చక్కగా జరిగిపోతాయి. మంచి చెడ్డలను సన్యాసించేసేయి, వదిలేసేయి. ఆ పనుల మీద కన్నా స్వామి నువ్వే ఉన్నావు ఇక్కడ, నీ ద్వారానే అన్నీ జరుగుతున్నాయి, నువ్వే నన్ను నా చేత ఈ పని చేయిస్తున్నావు అనుకున్నప్పుడు ఇంకా నీకు బాధ్యత ఏముంటుంది అసలు అని చెప్తూ ఉన్నారు. ఇలా ధ్యానం చేస్తూ నన్ను ఎవరు పూజిస్తారో వాళ్ళని నేనే స్వయంగా మృత్యుముఖం నుంచి తప్పిస్తాను అంటున్నారు. మృత్యుముఖం అంటే ఈ దేహానికి చావు లేకుండా పోతుంది అనే ఆశ పడకూడదు మనం. దేహానికి ఎప్పుడు చావు ఉంటుంది. మృత్యుముఖము అంటే నేను చనిపోయేవాణ్ణి కాదు అని తెలుసుకోవటమే మృత్యుముఖం నుంచి రక్షించబడటం. నేను ఎప్పుడూ ఉండేవాణ్ణే అని తెలుసుకోవటమే మృత్యువు నుంచి రక్షించబడటం తప్ప ఈ దేహం పోదు మిగతా వాళ్ళందరూ పోయినా అనేది చాలా పొరపాటు అండర్స్టాండింగ్. అది అలా కాదు. వాళ్ళని నేనే స్వయంగా మృత్యుముఖం నుంచి తప్పిస్తాను, సంసార బంధం నుంచి విడిపిస్తాను అంటున్నారు పరమాత్మ. ఎప్పుడైతే నిన్ను నువ్వు రిస్ట్రిక్ట్ చేసుకొని నేను ఈ పని చేస్తాను, నాకు ఈ రిజల్ట్ కావాలి అనేది వదిలేసి ఏదో నాకు తోచిన పని చేస్తూ ఉంటాను, నలుగురికి మేలు జరగాలనే కోరుకుంటాను. దైవమా, భగవంతుడా నా చేయి పట్టుకో, నా చేత చేయించు, మంచో చెడో తెలియటంలే అన్నావా చాలు నేను పట్టేసుకుంటా అంటున్నాడు పరమాత్మ. ఎంత బాగుందో, ఎంత తేలికగా చెప్తూ ఉన్నారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ రూపంలో నేనే నీ కర్తవ్యాన్ని నీకు ఉపదేశిస్తూ ఉంటాను. నువ్వు ఒకవేళ ఏమీ తెలియటం లేదనే సిచ్యువేషన్లో ఉంటే ఇలా చేయి అలా చేయని ఎవరో ఒకరి రూపంలో వచ్చి నేనే చెబుతాను, ఎందుకంటే సర్వత్రా నేనే ఉన్నాను. ఒకసారి ధర్మరాజుకి ఇదే ఉపదేశం చేశారట పరమాత్మ. ఇవాళ నుంచి నీకేం జరిగినా నేనే చేస్తున్నానని అర్థం చేసుకో అని చెప్పారట. ఆయన కృష్ణ పరమాత్మని కలిసి వెనక్కి ఇంటికి వెళ్ళగానే అక్కడేమిటి పరిస్థితి? ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పంపించాడు జూదానికి రమ్మని చెప్పి. ఏం చేయాలి అప్పుడు? వెంటనే గుర్తు తెచ్చుకున్నాడు. పరమాత్మే చెప్పారు కదా కృష్ణ పరమాత్మ ఇలాంటివి ఎందుకు చెబుతారు అని అనుకోలే. ఇవాళ నుంచి ఏది జరిగినా అది నా ద్వారా జరుగుతోందని గుర్తుపెట్టుకోమన్నాడు పరమాత్మ. ఓహో, ఇది కూడా, ఈ పిలుపు కూడా పరమాత్మ పిలుపే. ఇది విదురుడి పిలుపు కాదు, ధృతరాష్ట్రుడి పిలుపు కాదు, దుర్యోధనుడి పిలుపు కాదు, ఇది కృష్ణ పరమాత్మ పిలుపు అనుకుని ఎస్ అనేసాడు అంతే. వెళ్ళాడు జూదం ఆడటానికి. శకునితో ఆడమన్నారు, సరేనన్నాడు. ఎందుకు? ఇది కూడా పరమాత్మ పిలిపే. శకుని జూదం ఆడేటప్పుడు మోసం చేశాడు, తెలిసింది ధర్మరాజుకి, అయినా ఇది కూడా పరమాత్మే అని ఊరుకున్నాడు. దుశ్శాసనుడు ద్రౌపది బట్టలు లాగడానికి ప్రయత్నం చేసినా కూడా మౌనంగా ఉన్నాడు. ఇది కూడా పరమాత్మ కాకుండా ఇక్కడ ఇంకొకళ్ళు ఎవరు లేరు చేసేవాళ్ళు. సర్వము ఆయన యొక్క సమక్షంలోనే, ఆయన ద్వారానే జరుగుతున్నాయి. ఆ దుశ్శాసనుడిలో కూడా ఆయనే ఉన్నాడు, ఆ దుర్యోధనుడిలో కూడా ఆయనే ఉన్నాడు, సమస్త జనంలో ఆయనే ఉన్నాడు. ఇక్కడ వేరే జరగకూడని పనులంటూ ఏమీ లేవు అని మౌనంగా ఊరుకున్నాడు ధర్మరాజు. ఎంత కష్టమైపోయిందంటే వాళ్ళ తమ్ముళ్ళు కూడా తిట్టారు ఆఖరికి. భీముడు నానా మాటలు అన్నాడు, నీ చేతులు కాల్చిపారేయాలి, అట్లాంటి చేతులతో నువ్వు ఇది ఆడావు, జూదం ఆడావు అన్నాడు. ఇవాళకి ధర్మరాజును తప్పుపట్టేవాళ్ళు మనుషుల్లో ఎంతమంది ఉంటారు? జూదం ఆడి పెళ్ళాన్ని ఓడిపోయాడు అంటారు. వాళ్ళకి లోతులు తెలియవు కదా. వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తారు? పోట్లాడతారా? అక్కడే యుద్ధరంగం అయిపోతుంది ఇమ్మీడియట్గా. తర్వాత కర్మఫలం అనుభవించొద్దా? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండవా? మనం ధర్మరాజు కంటే గొప్పవాళ్ళమా? ధర్మరాజు ఎందుకు అట్లా చేశాడు అనేది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు కూడా అది ఎక్కడెక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడెక్కడ యాక్షన్ చేయాలి, ఎక్కడెక్కడ పని చేయాలి, కర్మ చేయాలి అని మనకు ఒక అర్థం అవుతుంది. అది
అట్లాగే ద్రౌపది కూడా పాపం తన మానాన్ని కాపాడుకోవాలి, బట్టలు లాగేస్తున్నాడని అందరినీ బతిమాలింది. ధృతరాష్ట్రుడిని అడిగింది, భీష్ముడిని అడిగింది, అందరినీ పేరు పేరున మీకు న్యాయమైన ఇట్లా చేయటం తప్పు కదా, మీరు వాడిని ఆపండి, ఇట్లా చేయకూడదని ఎంత చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలే. ఎందుకంటే వాళ్ళ అసక్తత తెలుసు, వాళ్ళు ఏం చెప్పినా దుర్యోధనుడు వినడు. ఆవిడకే అర్థమైంది వీళ్ళెవరు సహాయం చేయరని చెప్పి కృష్ణ పరమాత్మని అట్లా స్మరించింది అంతే. వెంటనే కాపాడబడింది ఆవిడ మానం. ఆవిడ బట్టలు ఎన్ని లాగినా వస్తూనే ఉన్నాయి. ఎందువల్ల జరిగింది అది? ఆ పరమాత్మే సర్వత్రా ఉన్నవాడే ఇలా చేయగలుగుతాడు. మ్యాజిక్లు కాదు ఇవి. నేనే ఆ బట్టని కూడా, నేనే ఆ దుశ్శాసనుణ్ణి కూడా, నేనే ఆ ద్రౌపదిని కూడా, కాబట్టి ఆ కార్యక్రమం చేయటానికి వీలైంది. నమ్మరాని విషయంగా ఆవిడ సంరక్షణ, మాన సంరక్షణ జరిగింది అంటున్నారు. కృష్ణుడి ఉపదేశానికి ఎప్పుడైతే యుధిష్ఠిరుడు మెదలకుండా ఉన్నాడో అప్పుడు యుద్ధం రావటం అనేది ఎలాగో జరిగింది, మహాభారత యుద్ధం. కానీ యుధిష్ఠిరుడు ధర్మరాజు దానికి రెస్పాన్సిబుల్ అవ్వాలి. అంటే ఆ కర్మ ఆయన మీద పడాలి. ఆయన ఏం చేసినా ఊరుకున్నాడు. అదే ఆయన ఎక్కడైనా రెసిస్ట్ చేసి ఉంటే కౌరవుల్ని, ఆయన కారణంగా యుద్ధం వచ్చినట్టు అయ్యేది. ఆ కర్మ అంతా ఆయన నెత్తినబడేది. అక్కడ కాపాడాడు అనమాట కృష్ణ పరమాత్మ. అదేవిధంగా యుద్ధం అయిపోయాక రాజ్యం ఇచ్చారు, నువ్వు రాజు అవ్వాలన్నారు. నాకెందుకు, రాజ్యం కోసం నేనేం చేయలేదన్నాడు. ఎందుకంటే ప్రతి క్షణం ఉన్నదాన్ని ఆమోదిస్తూ వచ్చాడు అంతే ధర్మరాజు. మనసులో ఏ భావము పెట్టుకోలే. నా భార్యను లాగేసుకుంటారా, నా తమ్ముళ్ళని లాగేసుకుంటారా, నా ఆస్తి లాగేసుకుంటారా, నా రాజ్యం లాగేసుకుంటారా, ఓకే, నన్ను అడవులకు వెళ్ళమంటారా, ఓకే అంటూ ఉన్నాడు ఆయన. దేన్ని మనసు లోపల కూడా అయ్యో ఇలా జరుగుతోంది, నేను పొరపాటు చేశానా అనే కాన్ఫ్లిక్టే లేదు అసలు. మెదలకుండా ఉన్నాడు. అలా ఉన్నాడు కాబట్టే ఈ రాజ్యం కోసం నేను చేయలేదు కదా, నాకు ఇది వద్దు అన్నాడు. అన్నప్పుడు కృష్ణుడు మళ్ళీ దోలో అతని యాటిట్యూడ్ని దోకు తీసుకొచ్చాడు. ఇది నీకోసం కాదు, నీకోసం అని అనుకోమాక. చిన్నపిల్లవాడైన పరీక్షిత్తు రేపు రాజవ్వాలి, అతనికి నువ్వు ఇది అప్పగించాలి. ఆ పరీక్షిత్తు రాజైతేనే ధర్మ పరిపాలన జరుగుతుంది. కాదంటానికి కూడా నీకు హక్కు లేదు, అవునంటానికి నీకు హక్కు లేదు, కాదంటానికి నీకు హక్కు లేదు. నీ మీద పడిన బాధ్యత ఇది అని చెప్పాడు కృష్ణుడు. ఒప్పుకున్నాడు అప్పుడు ఆయన. ఇట్లా ఫలితాలని భగవంతుడికి అర్పించేసి జీవితాన్ని గడపటమే కృష్ణుడు ఉపదేశించిన సగుణోపాసనము, సగుణ దైవోపాసనము, సగుణ పరబ్రహ్మోపాసనము అని చెప్పారు. ఇక్కడ 2 నుంచి 7 దాకా శ్లోకాలు అయిపోయినాయి. ఏ రూపంలో అయినా సరే నా యందు ఆవేశము చేయబడిన చిత్తముతో నాలో ప్రవేశించు, నువ్వు నీ మనస్సుని నాకు ఇచ్చేసేయి, అప్పుడు నేను చాలా తొందరలోనే నీకు వశం అవుతానంటున్నాడు. అచిరకాలంలోనే వశమగుదును అన్నారు పరమాత్మ. చాలా తొందరగానే నీకు నేను వశమైపోతా. నేనే అంతర్యామి అనే భావంతో నాయందే మనస్సు నిలిపి ధారణ చేసి ఉండాలి అంటున్నారు. నాయందే మనస్సు నిలిపి నిశ్చలమైన చిత్తంతో ఉండాలి. నేను నిశ్చలమైన చిత్తంతో ఉండగలనా తండ్రి అంటే అంతకుముందు చెప్పారు కదా, సందేహాలన్నీ నాకు ఇచ్చేసేయి, చేయగలను చేయలేను, మంచి చెడు అన్నీ నాకు ఇచ్చేసేయి. ఈ తండ్రి నువ్వు చెప్పింది నేను చేయాలనుకుంటున్నాను, నా చేయి పట్టేసుకో అని వదిలేసే. ఇంకా దాని మీద నీ జడ్జిమెంట్, నేను చేయగలుగుతున్నానా లేదా, నేను పొరపాటు చేశానా, నేను అలా అనుకున్నా కదా, నేను ఇలా అనుకున్నా, అక్కడ నేను లేదు అనుకోవటం లేదు, ఇవన్నీ ఫాల్స్ అని చెప్పారు కదా. ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా పరిస్థితి నేనే అని గ్రహించి నీ బుద్ధిని దాంట్లో సమర్పణ చేసేసి నన్ను గుర్తుపెట్టుకో. ఆ పరిస్థితి, ఆ సన్నివేశం నేనే అని గ్రహించి నీ బుద్ధిని నాకు సమర్పణ చేసేసి, నీ చిత్తాన్ని, నీ మనస్సును నాకు ఇచ్చేసి నన్ను తలుచుకో, నేనే ఉంటాను. అప్పుడు నీ నిర్ణయాలు నీ మూలంగా నేను నడిపిస్తాను. అప్పటి నుండి నీవు నాయందే జీవించుచుందువు. జీవులందరూ ఆ సాధనలో పడిన వాళ్ళందరూ నాయందే జీవిస్తారు. ఏమాత్రం సందేహం కలిగినా ఈ మార్గము లభింపదు. అంటే సందేహించటము అనగానే ఒక లాభంగా మనకి పొరపాటు చేస్తున్నామేమో, మనము తప్పు సాధన చేస్తున్నామేమో అంటే అర్థం ఏంటి, ఇంకేదో రైట్ ఉంది అది చేస్తే మనకు మంచి ఫలితం వస్తుందనే కదా, ఫలితం మీద దృష్టే కదా. ఇది తప్పేమో అనే భావం అసలు ఎందుకు కలిగింది?
నాకు ఆ లాభం కావాలి, ఆ లాభం కావాలంటే అలా అంటే రిజల్ట్ ఓరియంటేషన్ వచ్చేస్తుంది సందేహం అంటే. అందువల్ల అటు వెళ్ళావా చిక్కుల్లో పడిపోతావు. నిర్ణయం నీదే అవుతుంది. సందేహపడ్డావా, సందేహపడటం అంటే భగవంతుడిని సందేహపడటం అని చెప్పటల్లా, అసలు సందేహం అంటేనే రిజల్ట్ ఓరియంటేషన్ అని చెప్పేస్తున్నారు ఇక్కడ. 8వ శ్లోకం అయిపోయింది. ఇప్పుడే మొదలుపెట్టాను, ఇప్పుడే చదివాను ఈ భగవద్గీత, నువ్వు అన్నీ సమర్పణ చేయమన్నావు, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, బిగినింగ్లోనే మొత్తం సమర్పణ చేయమంటే ఎట్లా చేస్తాను అని భయం వేస్తుంది. మళ్ళా ప్రయత్నం చేయాలి, వదలకూడదు. మనం ఎట్లా అయితే బయట ప్రపంచంలో వస్తువుల కోసం, దొరకని వస్తువు కోసం మళ్ళా అది తప్పకుండా కావాలి, పెళ్ళి జరగాలంటే ఆ వస్తువు నాకు కావాలి, పెళ్ళిలో అవసరం అవుతుందని మళ్ళీ వెళ్తాం 10 మందిని అడుగుతాం, మొత్తానికి అది సాధించుకొస్తాం. అంతకంటే ఎక్కువగా ఇది మనకు అవసరమైన విషయం. మనం తప్పకుండా మళ్ళా ప్రయత్నం చేసి మరల ప్రయత్నింపవలను అని చెప్తూ ఉన్నారు పరమాత్మే. మళ్ళా నా దగ్గరికి రావాలని కోరుతూ ఉండాలి నువ్వు. మళ్ళా ఎన్నిసార్లు మర్చిపోతావో అన్నిసార్లు ఓహో పరమాత్మ కదా అని. కానీ మర్చిపోకుండా ఉండాలంటే కూడా ఒక సాధన ఉంది. నా పనులు కల్పించుకో, నువ్వు నా కోసం పనులు చేయి. ఓహో ఇవాళ దేవుడికి దీపం వెలిగించాలి, ఇవాళ దేవుడికి పూజ చేయాలి, పూలు పట్టుకురావాలి కదా, నేను పూల మొక్క పెంచితే ఎలా ఉంటుంది, ఆ పూల మొక్కని ఆ దేవుడి కోసం కదా పూల మొక్కనే పెంచేది అని నన్ను గుర్తొచ్చే పనులు నువ్వు చేసుకుంటూ పూలు తీసుకురా, దండకట్టు నా కోసం, ఓహో నేను దేవుడి కోసం కదా అంటే దైవాన్ని మర్చిపోకుండా ఉండేటటువంటి పరిస్థితిని నీ చుట్టూ విష్ణు చిత్తుడిలాగా కల్పించుకో అంటున్నారు. విష్ణు చిత్తుడు అనే మహాభక్తుడు మొత్తము దైవ సంబంధమైన పనులే చేసేవాడు. పూల తోటలు పెంచాడు, పళ్ళ తోటలు పెంచాడు, అన్నీ ఆలయానికి వెళ్ళిపోయేవాడు. అలాగే కృష్ణుడు ఆలయాన్ని శుభ్రం చేసేవాడు. అన్ని ఏ పని చేసినా పరమాత్మ కోసమే చేసేవాడు. ఇక్కడ ఇంకేం చెబుతున్నారు, మీరు అన్నీ వదిలేసి అలా చేయలేరు కాబట్టి మీరు చేసే పనులు నా కోసమని గుర్తుపెట్టుకోండి. అక్కడ పూల చెట్లు నేనున్నట్టే, పూల చెట్లుగా నేనున్నట్టే ఇక్కడ మీ చుట్టూతా ఉన్న వాళ్ళ రూపంలో నేనే ఉన్నాను. మర్చిపోవద్దు ఆ విషయం. మీ వల్ల కాదంటే నాకు అర్పించండి, తండ్రి నా వల్ల కావట్లేదు, నువ్వే నా చేయబట్టుకోవాలి, నాకు తెలుసు నువ్వు చెప్పేది కరెక్ట్ అని, కానీ నేను చేయలేకపోతానేమో, నువ్వు నా చేయబట్టుకో, నువ్వే చేయిస్తావు, నువ్వే చేయించాలి. ఇవాళ నుంచి జరిగినా జరగకపోయినా, మంచైనా చెడైనా, లాభమైనా నష్టమైనా అంతా నీ చేతిలోనే ఉంది. ఇంకా నేను జడ్జిమెంట్ చేయను, ఎందుకంటే పాల ముంచినా నీట ముంచినా అని రామదాస్ అంతటి వాడు అన్నాడు కదా. నీ ఇష్టం, ఇంకా నువ్వు లాభం ఇస్తావో నష్టం ఇస్తాడో నువ్వు ఇచ్చినట్టు. మన ఇంట్లో మన నాన్నగారు కోపడినా పర్వాలే, మన ఇంట్లో మన నాన్నగారు నా దగ్గర ఏ వస్తువైనా తీసుకున్నా పర్వాలే, మన ఇంట్లో వాళ్ళు నా వల్ల లాభం పొందినా పర్వాలే అనుకుంటాం కదా మనం. అట్లాగే పరమాత్మ గురించి నేను నష్టం పడ్డా పర్వాలే, లాభమైనా పర్వాలే, నేను అక్కడ నా ప్రెజెన్సు నా కోరిక లేవక్కడ అని అర్థం చేసుకొని ఆగటం నేర్చుకోవాలి. దైవాన్ని నాకు అప్పగించేసే ఈ విషయం అంటున్నారు పరమాత్మ. ఇట్లా కల్పించుకోవటం, దేవుడి సంబంధమైన పనుల మీద కల్పించుకుంటూ ఉన్నందువల్ల ఆ పరమాత్మ గుర్తొస్తాడు. ఇంకొకటి కూడా మనకి జీవితంలో ఉపయోగిస్తుంది పరమాత్మని గుర్తుపెట్టుకోవటానికి. ఏంటంటే ఏదో పొరపాటు చేస్తాం, అయ్యో ఏదో కింద బారబోసుకుంటాం, అయ్యో ఓహో నాకు గుర్తు చేయటానికి స్పూన్ నా చేతిలో నుంచి పడిపోయిందా, ఓ నువ్వే కదా ఇది కూడా, అబ్బా ఎంత పెద్ద పొరపాటు చేశానా అంటే భగవంతుడు నాకు గుర్తు చేస్తున్నాడా, నువ్వు పొరపాటు చేయటానికి నువ్వు లేవు, నేనే కదా ఉన్నాను, నన్ను గుర్తుపెట్టుకో అంటానికి నా చేతి పొరపాటు చేయించాడా. ప్రతిదీ తిప్పించి మళ్ళించి ఆయన దగ్గరికే తీసుకెళ్ళాలి. ఇవాళ నన్ను నా భర్త గారు లేదా నా భార్య గారు నానా తిట్లు తిట్టారే, ఇదేమిటి ఇవాళ వాళ్ళ మూడ్ చాలా బ్యాడ్గా ఉంది, ఓహో పరమాత్మ జయించాడా, నేను ఆయన్ని మర్చిపోతానని చెప్పి ఇలా నన్ను కుదిలించి ఒరే నన్ను మర్చిపోయినావరా, అందుకే నీ జీవితంలో ఈ పొరపాటు అయింది అని చెబుతూ ఉన్నారా. ఇక్కడ నా భార్య కానీ నా భర్త కానీ దీనికి రెస్పాన్సిబుల్ కాదు, నా సాధన కోసం పరమాత్మ ఇచ్చాడు ఈ సన్నివేశం నాకు. ప్రతిదీ తీసుకెళ్ళి ఆయనతో ముడిపెట్టడమే అది మనం చెయ్యగలిగిన పనే. పైగా ఆయనే చెప్తూ ఉన్నారు, నేనే జయిస్తాను మీ చేతను, ఇంకా దేనికి మనకు సందేహం. కల్పించుకొని పరమాత్మ సంబంధమైన పనులని కల్పించుకుంటూ ఉన్న కొద్దీ మనస్సు ఆయన మీదకి మొగ్గుతుంది అని పరమాత్మ తనే స్వయంగా ఇక్కడ చెప్పారు. 9వ నెంబర్ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబరు 88 కూడా అయిపోయింది.